నమస్కారం. ఈరోజు అలసట అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం అందరం సాధారణంగా ఎక్కువగా ప్రతిరోజు వాడే మాట ఇది. సాయంత్రం అయ్యేసరికి చాలా నీరసంగా అందరం అలసిపోయాం చాలా అంటాం. ఈ అలసట వెనకాతలు కూడా మనం గమనిస్తే ఒక జ్ఞానం ఉంది. నిజంగా చెప్పాలంటే శరీరం అలసిపోవటానికి కారణం 90% మనసు. మనసు అనగా ఆలోచనల సమూహం కదా. ఏ పని చేస్తున్నా కూడా ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా పని చేస్తున్నప్పుడు అది శరీరానికి ఒక వ్యాయామం కింద అనిపిస్తుంది. ఏదైనా మంచి సంగీతం వింటూ పని చేస్తున్నప్పుడు లేదంటే సంగీతం వినకుండా పని చేస్తున్నప్పుడు గమనించండి. ఒక పని చేయటానికి అరగంట సమయం పడుతుంది అనుకోండి. ఆ అరగంట సమయము ఏదైనా మంచి సంగీతం వింటూ పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, లేదంటే నార్మల్గా ఏమీ వినకుండా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, రెండిట్లకి డిఫరెన్స్ గమనించండి. ఒక గంట గడిచేటప్పటికి అనేక వేల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాము. అలా రోజు మొత్తం ఉదయం 6 నుండి సాయంత్రం 6 అయ్యేసరికి 12 గంటలు కొన్ని లక్షల ఆలోచనలు ఆలోచించటం వల్ల పూర్తిగా విసుగు అలసట వస్తుంది. అదే నిద్ర లేచాక చూడండి, చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది గాఢంగా నిద్ర పడితే. ఎందుకంటే నిద్రలో చాలా వరకు ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది మంచి నిద్ర పట్టిన వాళ్ళకి. అందుకే తెలిగేసి ఉన్నప్పుడు ఎనర్జీ రాకపోవటానికి కారణం, నిద్రపోయినప్పుడు ఎంతో హాయిగా ఉండటానికి కారణం ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కనుక మనం ప్రతి పని చేస్తే ఆ పని అంటే ప్రతిరోజు మనం చేసే పని కంటే కూడా రెట్టింపు పని చేయగలుగుతాము. చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాము. మనల్ని అలసట అనిపించేది, మనకు అలసటకు గురి చేసేది ఏంటంటే మానసికమైన ఆలోచనలు, వికారాలు మాత్రమే. ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఎన్ని వందల రకాలుగా మనలో గుణాలుగా బహిర్గతమవుతున్న విషయాలన్నిటి గురించి చర్చించుకున్నా కూడా చివరికి మళ్ళీ మనం ఎక్కడికి వస్తున్నామంటే ఆలోచనల యొక్క సమూహం మనసు. ఇప్పుడు చూడండి, వర్షాకాలం కదా, వర్షం చినుకులు పడిన తర్వాత మొక్కలు పచ్చగా ఎంత ఆహ్లాదంగా కొత్త చిగుర్లతోటి ఎంత అందంగా కనిపిస్తాయి కదా. ఆలోచన లేని మనసు, ఎటువంటి వికారాలు లేని మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. కానీ అది రుచి చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఆలోచన లేని స్థితిలో ఉండగలుగుతారు, ఎక్కువ సమయం నిద్రలో ఉండగలుగుతారు. కానీ భౌతికంగా ఉదయం 6 నుంచి రాత్రి పడుకునే వరకు ఆలోచనలు లేకుండా ఉండగలగటం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. మీరు 1 గంట పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి. కొన్ని వందల ఆలోచనలు చేసేస్తూ పని చేస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు ఆ పని చాలా భారంగా ఉంది, ఆ పని వల్లే అలసిపోయాము అని అనుకుంటారు. ఆ పని చేసుకోలేక పని మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము. అందరం చేసే పని అది. మన శరీరం శుష్కించిపోయింది, బలహీనమైపోయింది అని భ్రమపడుతూ ఉంటాం. కానీ మన యొక్క శరీరం అంత బలహీనం అవటానికి మూలం ఏంటంటే మనం ఆలోచించే అనవసరమైన ఆలోచనలు. మళ్ళీ అవసరమైనవి కూడా ఉంటాయి. మీరు ఉదయం పడుకున్నప్పటి నుంచి రాత్రి వరకు, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు మీరు గమనించుకోండి, ఎంత అవసరమోనంటే 100లో 2% ఉంటాయి అవసరమైన ఆలోచనలు, 98% అనవసరమైన ఆలోచనలే ఉంటాయి. ఆ ఆలోచనలు మనసు మీద విపరీతంగా ప్రభావం చూపించి నరాల మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక రకాలుగా వికారాలకి లోనయ్యేలాగా చేస్తూ ఉంటాయన్నమాట. అంటే కోపమైన, అసూయైనా, ఎదుటి వాళ్ళతో జరిగిన డిస్కషన్ అయినా ఏదో ఒకటి అనమాట. ఒక్కొక్క మనిషి జీవిత విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. అవన్నీ అనమాట. వాటిలన్నిటిని తీసుకుంటే అవన్నీ ఆలోచిస్తూ మనం పనిచేస్తూ ఉంటాం. అలా కాకుండా నామజపం చేస్తూ కానీ, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటూ కానీ, లేదంటే ఒక సంగీతం వింటూ కానీ ఒకరోజు మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు, ఇంట్లో ఉండి విసుగొస్తుంది అనేసి. బయటికి వెళ్ళినప్పుడు అందమైన ప్రకృతిని చూసినా, నదీ జలపాతాలను చూసినా, పర్వతాలను చూసినా ఎంతో ఆనందానికి గురవుతారు. ఎందుకంటే
ఎంతో డబ్బులు పెట్టి దూరంగా వెళ్ళినప్పుడు, కనీసం సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ పక్కింటోళ్ళ విషయం, ఇంట్లో విషయం, ఏ విషయాలు కూడా అనవసరమైన విషయాలు, ఆలోచనలు అస్సలు రావన్నమాట. ఆ ప్రకృతి యొక్క అందం మన మనసుని అంతగా కట్టిపడేస్తుంది. ఆ నదీ జలపాతాలైనా, సినిమా అయినా, ఏవైనా సరే ఎక్కువ సమయం మనం ఆలోచన లేకుండా అక్కడ గడుపుతాము. మన ఆనందానికి ఎప్పుడూ కారణం ఏంటంటే ఆ చుట్టూరా ఉన్న ప్రకృతి కాదు. బయట మనల్ని ఎంతసేపు ఆనందపట్టగలదు, చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మీకు వెహికల్ పాడైపోయి అదే ప్రదేశంలో మీరు ఒక నెల రోజులు ఉండిపోయారు అనుకోండి, అంత ప్రకృతి కూడా, అంత అందమైన ప్రకృతి కూడా మీకు చాలా విసుగొచ్చేస్తుంది. ఎందుకంటే రోజు పదే పదే అదే చూస్తారు కదా. మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మొదలు కాగానే మళ్ళీ వికారాలకి లోనవుతారు. అందుకే ఏ ఆనందమైనా సరే బయట లేదు, లోపలే ఉంది అని మహాత్ములందరూ చెప్పడానికి కారణం అదే. అందుకే అలసట లేకుండా ఉత్సాహంగా మన పనులు మనం చేసుకోవాలి అని అంటే మనం క్రమశిక్షణగా ఉండాలి. ప్రతిరోజు ప్రతి సెకండు మనల్ని మనం గమనించుకుంటూ ఏవేవి మార్పులు చేసుకోవాలి అన్నది ఒక 20-30 ఇప్పుడు వరకు చేసిన ఒక 20-30 వీడియోలు మనం గమనించినట్లయితే అన్నీ కలిపి ఒకే మూలం దగ్గరికి వెళ్తుందండి. అదే ఆలోచన. ఎందుకంటే మనం క్రమశిక్షణగా ఉండి మన అలవాట్లలో మనకి మనం మార్పు చేసుకోనంత వరకు అలాగే తిరుగుతూ ఉంటుందన్నమాట. గొలుసులో చూడండి ఎన్ని రింగులు ఉంటాయి కదా, ఒక రింగు కలుపుకుంటూ, అలాగా ప్రతి విషయం కూడా అన్నిటికీ కలిపి చివరికి ఆలోచన దగ్గరికే వస్తుంది. అందుకే మనల్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ప్రశాంతంగా ఉండటానికి ఏమి మార్పులు చేయాలి, మొగమాటం లేకుండా ఎదుటి వ్యక్తి మాట్లాడే విషయాలని తగ్గించుకొని వినేటప్పుడు అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే 10 వీడియోల వరకు నేను చాలా వీడియోల్లో మాట్లాడాను జాగ్రత్తల గురించి. ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని వందల వీడియోలు మాట్లాడుకున్నా కూడా మనం వచ్చి ఎక్కడ ఇరుక్కుపోతూ ఉంటామంటే మొగమాటం అన్నమాట. ఏ మనిషితోటి ఏ అవసరం వస్తుందో తెలీదు. మళ్ళీ మనం వాళ్ళతో కఠినంగా ఉంటే ఎలా, సమాజంలో ఉంటున్నాం కదా అని చెప్పి మనలో మంచితనం ఉన్నప్పటికీ కూడా అనేక విషయాలలో ఇరుక్కుపోతూ ఉంటామన్నమాట. అందుకే ప్రతి నిమిషము కూడా అసలు కూర్చొని కళ్ళు మూసుకొని సాధన చేయటము, గంటలు సాధన చెయ్యాలి అని అనుకుంటాం. కానీ ప్రతి సెకండు కూడా మన కదలికను, మనం చేసే పనులను జాగ్రత్తగా గమనించండి. ఎవరికి వాళ్ళు, ప్రతి మనిషికి కూడా వేరు వేరు జీవన విధానము, వేరు వేరు జీవితము ఉంటాయి. అందరికీ ఒకలా ఉండవు కదా పరిస్థితులు. మీకు ఎక్కడ ఎక్కువ సమయం వేస్ట్ అయిపోతుంది, ఎక్కడ ఎక్కువ మొగమాటం పడుతున్నారు, ఏ ఆలోచనల వల్ల ప్రతిరోజు మీ మెదడులో కదిలే ఆలోచనలు ఏంటి. అందుకే చాలాసార్లు పుస్తకం పెట్టుకొని రాసుకోమన్నాను నేను. గంటకి కూడా కనీసం గంటకు ఒక్కసారైనా ఒక్క సైడ్ హెడ్డింగ్లా నోట్ చేసుకుంటే ఈ గంట సేపు నేను ఏం ఆలోచించాను, మళ్ళీ రెండో గంట ఏం ఆలోచిస్తున్నాను, అలా జాగ్రత్తగా ఆలోచిస్తే నిజంగా నేను చెప్పినట్లు 98% మనకు అవసరం లేని ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఇన్ని ఆలోచనలు పదే పదే ఆలోచన చేయటం వల్లే మనం కూర్చొని ధ్యానం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అందుకే అసలు ఒక 100 కలుపు మొక్కల మధ్యన ఒక అవసరమైన మొక్కని వేసామనుకోండి, ఈ 100 కలుపు మొక్కలు బలంగా పెరిగిపోతున్నాయి అనుకోండి. ఈ 100 కలుపు మొక్కలు తీయకుండా మనకు అవసరమైన మొక్క బాగా పెరగాలి అంటే ఎలా వస్తుంది? మనం వేసే నీరు, ఎరువులు అన్నీ కూడా మనకు అవసరమైన మొక్కని పీల్చుకొనివ్వకుండా ఈ చుట్టూరా ఉన్న కలుపు మొక్కలన్నీ పీల్చేసుకుంటున్నాయి కదా. అలాగే నేను గంట సాధన చేస్తున్నాను, గంట మంత్రం చేస్తున్నాను, లేదంటే పూజలు చేస్తున్నాను అని అనుకున్నా సరే మిగిలిన విషయాలలో ఎరుక లేకుండా అనేక విషయాలలో ఇరుక్కుపోవటం వల్ల అదేమీ మీకు ఫలితం రాదు. మనం అనుకుంటాము ఎంత చేస్తున్నాము, మనకి భగవంతుడి మీద దయ లేదు, మనల్ని కరుణించలేదు అని అనుకుంటారనమాట. ఆయన అక్షయ పాత్ర పట్టుకొని రెడీగా మన గుమ్మం ముందు ఉంటారు. కానీ మన కళ్ళు కనిపించవు. ఆయన మనతోటే ఉన్నాడు, మనకి పోయటానికి అమృతం సిద్ధంగా ఉన్నాడు అని. ఏంటంటే మన పాత్ర ఖాళీగా లేదు.
చాలా మొగమాటాలకు పోయి చాలా విషయాలలోని మనం ఇరుక్కుపోతూ ఉంటాం. అయ్యి నెలల తరబడి అందులో నుంచి ఎంత జ్ఞానం వస్తుందో కానీ మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ అదే పని చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఒక మనిషి ద్వారా మనం దెబ్బతిన్నా కూడా ఇంకో మనిషి మనకి ఎదురుపడినప్పుడు ఆ మనిషిలాగే ఈ మనిషి ఉండడు అని అనుకుంటాము. ఈ మనిషి నుండి మనకి ఇంకొక రకమైన ఎదురు దెబ్బ తగులుతుంది. అంటే మనము ఎరుకతోటి పూర్తి ఎరుకతోటి అక్కడ ఉండకపోతే సమయం చాలా వృధా అయిపోతుంది. చాలాసార్లు సమయపాలన గురించి నేను చెప్పడం జరిగింది. 8 గంటలు నిద్ర, 4 గంటలు స్నానపానాలు, బాత్రూమ్ విషయాలు ఇవన్నీనండి ఈజీగా మనకి 12 గంటలు చాలా వృధా అయిపోతుంది. అంటే సగటున ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరో బ్రతకటం లేదు, కానీ 100 సంవత్సరాలు మనిషి ఆయుష్ అనుకున్నా కూడా మనం తిరిగి తీసుకురాకుండా 50 సంవత్సరాలు ఖచ్చితంగా వృధాగా అయిపోతుంది. ఆ మిగిలిన అంటే 50 గంటలు 24 గంటల్లో 12 గంటలు మనకి వృధాగా అయిపోతుంది. అంటే మన లైఫ్ స్పాన్ 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు వృధాగా అయిపోతుంది. ఈ మిగిలిన 12 గంటల్ని ఎంత జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోగలమో. అందుకే మనం కూర్చొని ప్రత్యేకించి పని కట్టుకొని మనం ఎంత సాధన చేసినా ఈ 11 గంటలు మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ 1 గంట ఫలించడానికి టైం పట్టేస్తుంది, జన్మలు పట్టేస్తుంది అనమాట. ఎంత జ్ఞానం తెలిసినా కూడా అబ్బాయి నిజమే కదా, ఈ వీడియోలో ఈ మేడం చెప్తున్నదంతా నిజమే కదా అని ఆ నిమిషమే అనుకుంటున్నాం, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాము. ఇంకా ఇప్పుడు ఎలా గమనిస్తూ వస్తున్నారో ప్రతి వీడియోని వింటూ ఇంకా సూక్ష్మంగా గమనించండి. సూక్ష్మంగా గమనిస్తే మనం ఏ ఆలోచనలు చేస్తున్నామో, ఎక్కడ ఇరుక్కుపోతున్నామో అన్నది చాలా క్లారిటీ వస్తుంది. అది నెక్స్ట్ డే రిపీట్ అవ్వకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఎక్కువ క్రమశిక్షణ పట్టుదల మనకి ఉండాలి. ఆ క్రమశిక్షణ పట్టుదల లేకపోతే ఎంత వింటున్నా కూడా ఉపయోగం ఉండదు కదా. ఈ ప్రపంచ జనాభాలో ఇలాంటి విషయాలు వినాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నాకు ఇప్పుడు ఈ పెట్టిన వీడియోలకి 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1000 మందిలో నాకు తెలిసి ఒక 15 నుండి 20 మంది వింటున్నారు. అంతకు మించి ఎవరూ వినటం లేదు. ఎంతమందికి వినాలి అని అనిపిస్తుంది, కానీ విన్నా అంత కష్టపడి దాన్ని ఆచరించేటప్పుడు అనేక బలహీనతలకి లోనైపోతూ ఉంటాం. ఈరోజు కాదులే రేపటి నుంచి మొదలు పెడదామని, లేదంటే వాళ్ళు ఏమనుకుంటారో అని అనేక రకాల విషయాలతోటి అనేక రకాల మాటలు మాట్లాడుకుంటూ విషయ సమాచారాన్ని అంతటినీ బుర్రలో నింపేసుకొని ఆ నింపుకున్న విషయాలే మళ్ళీ రిపీటెడ్గా మననం అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఇంట్లో పనిచేస్తున్నా, బయట ఆఫీస్లో పనిచేస్తున్నా, ఒకవైపు శరీరం యాంత్రికంగా పనిచేస్తుంటుంది. మనసు ఒక ఆలోచన తర్వాత ఒకటి విపరీతంగా ఆలోచించేసి ఒత్తిడి పెరిగిపోతుంది అనమాట. అంటే మీరు చేతితోటి 1 కేజీ బరువును లేపగలరు అనుకోండి, మీ చేతిలో 50 కేజీలు బరువు పెడితే ఏమవుతాయి? 2 చేతులు కూడా అసలు వెంటనే చేతులు వాపు వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేస్తాయి కదా. చేతులు బరువును అలా పట్టుకొని ఒక 10 నిమిషాలు ఉన్నారంటే. కానీ మనసు ఎంత బరువును మోస్తుంది కదా. ఎన్ని వేల ఆలోచనలకు మూలం ఏంటి? మనం ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడుతున్న మాటలే కదా, విషయ సమాచారాలే కదా. ఫోన్ల ద్వారా, మనుషుల ద్వారా అనేక రకాలుగా విషయాలు సేకరించడం వల్లే కదా ఆలోచనలు వస్తున్నాయి. అవి తగ్గించుకొని పట్టుదలతో, క్రమశిక్షణతో ఒక్కొక్క మార్పు చేసుకుంటూ వస్తే మానసికంగా దృఢంగా అవుతారు. మానసికంగా ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారో ఈరోజు మీరు ఎంత పని చేయగలరో దానికి రెట్టింపు పని చేయగలుగుతారు. అలసట అన్న మాటే ఉండదు. కలుషితమైన వాతావరణం వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల కొన్ని వస్తాయి శరీరానికి, బలహీనతలు కానీ అనారోగ్యం కానీ ఎక్కువగా 70% వచ్చేది మానసికంగానే. ఈ మానసికంగా వచ్చేది ఏంటి? ఆలోచనలే కదా. అందుకే ఎవ్వరికి సాధన కుదరట్లేదన్నా, ఎవ్వరికి ఆత్మసాక్షాత్కారం కావాలి, ఇంకా ఈ గుణాలు అన్నిటిలో మార్పు రావాలి,
ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మీరే తవ్వుకోండి. ఒక సొరంగం తవ్వుతారు చూడండి, లోతుగా, లోతుల్లోకి అని ఇంకా 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 లోతుల్లోకి వెళ్ళండి. ప్రతి సెకండ్ని గమనించండి. ప్రతి సెకండు మీతో మీరు మమైకమైపోయి ఉండండి. చాలా క్లాసెస్లో మీ లోపలికి వెళ్ళండి అని ఒక సైక్రాటిస్ట్ చెప్పినట్టు రిలాక్సింగ్ చేసి మ్యూజిక్ పెట్టి మిమ్మల్ని మెడిటేషన్లోకి పంపిస్తారా? అది ఏంటంటే మీరు కళ్ళు తెరుచున్నప్పుడు నేను చేయమంటున్నాను అనమాట. మీ లోపలికి మీరు వెళ్ళండి. ప్రతి ఆలోచనని, ప్రతి సెకండు మీ కదలికని మీరు గమనించుకోండి. అప్పుడు మీకు వస్తున్న 98% మీరు డిలీట్ చేయకపోతే ఈ 2% దగ్గరే కొన్ని 100 జన్మలు ఇరుక్కుపోతారు. పాత సామెత ఒకటి ఉంది కదా, గుర్రాన్ని ఏటి వరకు తీసుకెళ్ళగలం కానీ బలవంతంగా గుర్రంని నీళ్ళు తాగించలేము అని. ఎంత జ్ఞానం విన్నా సాక్షాత్తు భగవంతుడి నీ హృదయంలో మటమేసుకొని కూర్చొని ఉన్నా సరే నువ్వు అది తెరుచుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ఇవన్నీ లోపాలన్నమాట. ఈ లోపాలు ఎవరొచ్చి సరిచేస్తారు? నీకు నువ్వే సరిచేసుకోవాలి. మగమాటాలకి పోకుండా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని ఎలా కట్ చేయాలి, 10 నిమిషాలు మాట్లాడే దగ్గర 1 నిమిషంతో ఎలా ముగించాలి, ఎవరేది చెప్తున్నా కూడా కొట్టేస్తేనండి సగం డిస్కషన్ ఉండదు. అవును అవును అని చెప్పేసి. అలా కాకుండా అవును మాకు కూడా ఇలాగే జరిగింది, ఇది అది. వాళ్ళు ఎలాగ పావుగంట మన సమయాన్ని తినేస్తారు. దానికి తోడు మన విషయాలు కూడా చెప్పినప్పుడు వాళ్ళ పావుగంట మన పావుగంట కలిపి అరగంట అవుతుంది. ఇంత క్రితం ఎన్ని ఫోన్లు ఉండేవా, ఎన్ని వ్యవహారాలు ఉండేవా. ఉదయాన్నే లేచి షుగర్ పేషెంట్లు అందరూ కూడా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఏ జబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ పట్టుకొని వాట్సాప్లో ఓపెన్ చేసి దేవుడి దగ్గర దీపం పెట్టింది కూడా ఫోటో తీసి స్టేటస్లో పెట్టుకొని, ఎక్కడికైనా వెళ్ళినా తీసి స్టేటస్లో పెట్టుకొని ఎన్ని గంటల సమయం వృధా అయిపోతుందండి. నేను చెప్పాను కదా, మన 100 సంవత్సరాల ఆయుష్లో 50 సంవత్సరాలు నిద్ర కాలకృత్యాలతో అయిపోతున్నాయి. మిగిలిన 50 సంవత్సరాలు ఇలాంటి చెత్త అలవాట్ల వల్ల. ఏమనంటే కమ్యూనికేషన్ అంటారు. మనకు మనమే బాగు చేసుకోవాలి. నేను గట్టిగా బాగుపడాలి అని దృఢంగా ఎవరైనా అనుకుంటే ఎక్కడ సమయం వృధా అయిపోతుందో నిజాయితీగా మిమ్మల్ని మీరు గమనించుకుంటే నిజంగా అలసట ఉండదు. ఎంతో ప్రశాంతంగా మీ పనులన్నీ మీరు చేసుకోగలుగుతారు. నెమ్మదిగా ఒక్కొక్క అలవాటుని తగ్గించుకుంటూ మెయిన్ విషయాలు సేకరించడం. అదేంటి? మీడియా ద్వారా, ప్రజల ద్వారా. ఎంత తక్కువ మాట్లాడితే ఫస్ట్ మనం సాధనలో ముందుకెళ్ళాలంటే మౌనమయ్యి తీరాల్సిందే. నిజంగా మౌనం అయితే పిచ్చోడైపోతాం, మనకేం తోచదో అనుకుంటాం. కాదు, ఎందుకంటే పిచ్చోడుగా ఇంతకాలం బ్రతుకుతున్నాం. ఆ పిచ్చిలో నుంచి దైవత్వం వైపు వెళ్ళి అది ఎలా ఉంటుందో రుచి తెలియకపోవటం వల్ల మనకి పిచ్చెక్కిపోతుంది అనుకుంటాం. కాదు, అది ఇప్పుడు తెలిసింది కదా. మనం అలసిపోతున్నది శారీరకంగా కాదు, మానసికంగా అని. మనసులో ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఒక సంగీతం పెట్టుకొని మీరు ఒక రోజంతా పని చేస్తూ ఉండండి. కావాలంటే రెట్టింపు ఉత్సాహంతో ఉంటారు. డ్యాన్స్ వేస్తూ కూడా పనిచేసినా తప్పులేదు, కానీ ఆలోచనలు ఆలోచిస్తూ పని చేయకూడదు. ఎక్కువగా వంట చేసేటప్పుడు పాత సినిమాలు, అంజలీదేవిది, పాండురంగడి పాటలు ఉంటాయి చూడండి. రంగా రంగా విట్టల రంగా విట్టల రంగా జయ జయ రంగా అని వస్తుంది కదా. అసలు అలాంటి పాటలు పెట్టుకుంటూ వంట చేస్తున్నప్పుడు ఇంక అసలు ఒళ్ళంతా పులకరించి భజన చెయ్యాలన్నంత ఉత్సాహం వస్తుంది అనమాట. అసలు అంతలాగా 2-3 భగవద్గీత అయినా ఏదైనా సరే, బ్రహ్మజ్ఞానావళి అని ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి పెట్టుకుంటానమాట నేను. తెలియకుండానే శరీరం అంతా పులకరిస్తూ ఒక భజనలాగా ఉంటుంది. అసలు వంట చేశామని కూడా అనిపించదు తెలుసా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వెట్టి చాకరీ చేసి అలసిపోయామని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అనుకుంటారు. అలసిపోతున్నది మీ దేహం కాదు, మనసు. అందుకే లోతుల్లోకి వెళ్ళండి. అంతరంగం ఎంత లోతు ఉంటుందంటే ఒక సముద్రం లోతు కంటే కూడా ఇంకా లోతుగానే ఉంటుంది. ఆ లోతుల్లోకి వెళ్ళండి. మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో మీకే తెలుస్తుంది.
నిజంగా చెప్పాలంటే భగవంతుడి చేతులు ఎంత నొప్పి పడుతున్నాయో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇందాక చెప్పాను కదా, అక్షయ పాత్ర పట్టుకొని అతను అలాగ చూస్తానే ఉన్నాడు మన అంతరంగంలోని. నువ్వెప్పుడు ఖాళీ అవుతావా, నీ పాత్ర మొత్తం అమృతంతో నింపేయాలని. అతని చేతులు పీకుతున్నాయి ఎన్ని జన్మలుగా, కానీ మనం మాత్రం ఖాళీ చేసుకోవటం లేదు. దేవుడు మనల్ని అనుగ్రహించటం లేదు అని అనుకుంటున్నాము. అందుకే అనవసరమైన కార్యాలతోటి, అనవసరమైన ఆలోచనలతోటి అలసిపోకండి. అలసట మనసుకే కానీ శరీరానికి కాదు. రెట్టింపు ఉత్సాహంతో మీరు ప్రతిరోజు పని చేయాలి అంటే ఆలోచన లేకుండా పని చేయటం అలవాటు చేసుకోండి. అప్పుడు అలసట అన్న మాటే దూరమైపోతుంది. ఈ నిమిషం నుండే మొదలు పెట్టండి. ఈ నిమిషం కూడా కాదు, ఈ సెకండ్ నుండే మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఎక్కడ తప్పు చేస్తున్నారో సరి చేసుకోండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.